నమస్తే. నేను మీ అనుష కోమల్. మోకాళ్ళ నొప్పులకి ఇంకా ఆపరేషన్ తప్ప గత్యంతరం లేదు అన్న సిట్యుయేషన్‌లో కూడా ఒక ఇంజెక్షన్‌తో ఎన్నో వేల మందికి రిలీఫ్‌నిచ్చిన డాక్టర్ సుధీర్ ధారా గారు ఇవాల్టి మన గెస్ట్. అండ్ ఆయన ఫౌండర్ ఆఫ్ ఎపి1 పెయిన్ మేనేజ్‌మెంట్. సో, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో, మోకాళ్ళ నొప్పులు ప్రతి ఇంట్లో ఉండే సమస్య. మళ్ళీ దానికి నైట్‌మేర్ ఏంటంటే ఆపరేషన్. కొంచెం వయసు పైబడ్డ వాళ్ళు అది చేయించుకోవాలన్నా, వద్దు అనుకోవాలన్నా వాళ్ళకది ఇంకా ఒక పెద్ద పెయిన్. అదే పెద్ద పెయిన్. సో, ఏం చెప్తారు సార్ దాని గురించి? మోకాళ్ళ నొప్పులు జనరల్‌గా హ్మ్. అందరూ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, కామన్‌గా హ్మ్. వయస్సు పైబడితే జుట్టు తెల్లగా అవుద్దా? అవును. కొందరికి నాలాగా జుట్టు ఊడిపోతదా? హ్మ్. అటువంటి ఒక చేంజ్ అంతే. హ్మ్. దీన్ని అందరూ ఏమనుకుంటారంటే, ఇది నొప్పొచ్చేసింది, హ్మ్. నాకేదో జబ్బొచ్చేసింది, నేను వెంటనే మందులు వాడేయాలా, నేను హ్మ్. వెంటనే వెళ్ళి వీలు కాకపోతే ఆపరేషన్ చేసుకోవాలా, మా ఇంటి పక్కన ఎవరో ఆపరేషన్ చేసుకున్నారు బాగున్నారు, హ్మ్. ఆ తర్వాత తప్పదు అంటే ఆపరేషన్ చేసుకోవాలన్నది గత 40, 50 సంవత్సరాలుగా హ్మ్. ఈ సమాజం మీద రుద్దబడింది. మోకాలు నొప్పి అంటే భయాన్ని రుద్దారు. హ్మ్. మోకాలు నొప్పికే ఒక ఆపరేషన్ ఉందని కూడా రుద్దారు. హ్మ్. అంటే ఏంటి, ఎందుకు రుద్దారు అన్న మాట ఎందుకు అన్నానంటే, ఇది నేను చెప్పినట్టు జుట్టు తెల్లబడడము, స్కిన్ ముడతలు పట్టడం వయసుతో పాటు హ్మ్. వచ్చిన ఒక చేంజ్ అయినప్పుడు అది అంత భయంకరంగా ఎందుకు చూడాలి? అవును. దాన్ని చూపించడం కోసం దాని వెనకాల చాలా రీజన్స్ ఉంటాయి. హ్మ్. అంటే నేను గమనించింది ఏంటంటే 1985 తర్వాత హ్మ్. 1990, 1985 సర్జికల్ ఎరా స్టార్ట్ అయింది ట్రీట్మెంట్స్ అలోపతిలో. ఓకే. సర్జికల్ ఎరా. సర్జికల్ ఎరా అంటే ఎక్కువ ట్రీట్మెంట్స్ 85కి ముందు టాబ్లెట్స్‌తో దీన్ని కంట్రోల్ చేసేవి సర్జికల్‌గా మారిపోయాయి. అంటే అవును. దీంట్లో ముఖ్యంగా దీర్ఘకాల నొప్పులు. హ్మ్. అంటే డీజనరేటివ్ కండిషన్స్‌తో మోకాళ్ళ నొప్పులు గానీ, జాయింట్స్ వేరే జాయింట్స్ ఏవన్నా గానీ, స్పైన్ పెయిన్ గానీ, ఇవన్నీ జబ్బులు కాదు. హ్మ్. ఈ దీర్ఘకాలపు అరుగుదలతో వచ్చే నొప్పులకి ఆ 80ల్లోంచి కూడా ఆపరేషన్స్ మొదలయ్యాయి. మోకాళ్ళ ఆపరేషను, షోల్డర్ ఆపరేషను, స్పైన్ ఆపరేషను, హ్మ్. యాంకిల్ ఆపరేషను, హిప్ జాయింట్ ఆపరేషన్. అంతకుముందు లేవు. కరెక్టే. అంతకుముందు మామూలుగా ఏదో టాబ్లెట్స్ వాడుకుంటూ లేదంటే హ్మ్. ట్రాక్షన్‌లని అవి ఇవి పెట్టి చేస్తున్నారు. హ్మ్. ఈ ఈ ఎందుకొచ్చింది? అంటే సర్జికల్ ఎరా ఎందుకు తీసుకొచ్చారు అంటే, ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ అది. ఎందుకు? హ్మ్. ఇప్పుడు మోకాలు ఆపరేషన్ చేయాలా? మోకాలు కొయ్యాలి, బోన్స్ తీయాలి, మెటల్స్ పెట్టాలి. మెటల్ అన్నది ఇంప్లాంట్. అవును. దాన్ని అతికించాలి. హ్మ్. సో, ఇటువంటి అదొక పెద్ద ఇండస్ట్రీ అది. హ్మ్. ఇది ఆ స్టీల్ ఇండస్ట్రీ అనమాట. ప్లాటినం అని, తర్వాత టైటానియం అని అట్లా. సో, దాన్ని ప్రమోషన్ చేశారు. హ్మ్. మోకాళ్ళ నొప్పొచ్చింది. ఇంకా అయిపోయింది. గ్రేడ్ 1 వచ్చింది, గ్రేడ్ 2 వచ్చింది, గ్రేడ్ 3 వచ్చింది, గ్రేడ్ 4 వచ్చింది. ఇంక ఆపరేషన్‌కెళ్ళిపోండి. ఇప్పుడు నా ప్రతి డౌట్ ఒక్కరికి కూడాను ఆ! అంటే బ్రెయిన్‌లో నాటుకుపోయింది. హ్మ్. ఈ మోకాలు అరిగింది, నేను ఆపరేషన్ పోవాలా. అంటే దిక్కు లేదా? దిక్కు అంటే లేదు. లేదు మొన్నటి ఓకే. వరకు. ఎప్పటి వరకు? ఆ! 2017లో ఎప్పుడైతే ఇపియాన్‌లో ఆల్రెడీ ఉన్న ట్రీట్మెంట్‌ని, హ్మ్. ఆపరేషన్ లేని ట్రీట్మెంట్‌ని తీసుకొచ్చారు. ముందు నుండే ఉందా సార్? ఎప్పటినుంచో ఉంది. 30 ఓహ్! సంవత్సరాల నుంచి ఉంది. ఓకే. ఆపరేషన్‌లు ఎప్పుడైతే స్టార్ట్ అయ్యాయో, హ్మ్. ఆపరేషన్‌లతో పాటు ఈ ట్రీట్మెంట్ కూడా, ఇంజెక్షన్ ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ అయింది. నాకు గవర్నమెంట్స్ ఏం చేస్తాయంటే, హ్మ్. ఒక ఒక కండిషన్‌కి ఒక డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఇస్తాయి. హ్మ్. ఇప్పుడు మోకాలు నొప్పొచ్చింది. మోకాలు నొప్పొస్తే ఫస్ట్ వచ్చింది మీకే వచ్చింది. హ్మ్. ఏం చేస్తారు? డాక్టర్ దగ్గరికెళ్తే సర్లే టాబ్లెట్స్ వాడండి అంటారు. హ్మ్. నొప్పి టాబ్లెట్స్. ఏదో ఒక వారానికో, 10 రోజులకో తగ్గిపోద్దేమో అని. హ్మ్. తగ్గినప్పుడు నెక్స్ట్ స్టెప్. ఇంకోటి స్టెప్. ఇప్పుడేమైంది? ఫస్ట్ ఇనీషియల్‌గా మోకాళ్ళు అరిగిపోయినప్పుడు డాక్టర్లు ఏం చేస్తున్నారు? పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నారు. అవును. 2 నెలలు అట్లా ఏదో ఎక్సర్‌సైజులు చెప్పి పెయిన్ కిల్లర్స్ ఇచ్చి తగ్గిపోయింది. హ్మ్. తగ్గలేదు. మళ్ళీ వస్తాడు. సార్ 2 మంత్స్ బాగుంది సార్, మళ్ళీ వచ్చింది సార్ అంటే మళ్ళీ పెయిన్ కిల్లర్స్. హ్మ్. తర్వాత ఇదంతా ఎందుకు? ఈ పెయిన్ కిల్లర్స్ వాడడం వల్ల పెయిన్ తగ్గుతది గానీ లోపల జరుగుతున్న డ్యామేజ్ ఏం తగ్గదు. హ్మ్. సో, ఆ డాక్టర్‌కి తెలుసు లోపల డ్యామేజ్ జరుగుతుంది. జరిగిన తర్వాత ఈ టాబ్లెట్‌లు పనిచేయవు. పనిచేయని తర్వాత ఎప్పుడైతే నా దగ్గరికొచ్చి సార్ మీ టాబ్లెట్‌లు పనిచేయట్లేదంటే నేను ఆపరేషన్ చెప్పుదాము అన్న ప్లాన్ కోసమే ఇది చేశారు. ఓకే. అంటే ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే, దీని ఈ ఈ ఈ పెయిన్ కిల్లర్స్‌కి ఆపరేషన్ మధ్యలో చాలా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. హ్మ్. అవి రానివ్వరు. ఎందుకు? వాటి వల్ల మంచి జరిగిందనుకో ఆపరేషన్‌కి రారు కదా! హ్మ్. మీకు అర్థమవుతుందా? యెస్. యెస్. ఆపరేషను కాన్వర్ట్ పొజిషన్‌లో చేయాలి. హ్మ్. కానీ అందరికి కాదు. హ్మ్. ఇది కూడాను కొంతమంది డాక్టర్ల వల్ల మరీ గబ్బులేసిపోయింది.
హ్మ్. మరి వర్స్ట్‌గా తయారైంది. అంటే ఈ మోకాలు నొప్పి అన్నది సర్వసాధారణం. ఇప్పుడు ఇంతకుముందు 50, 55లో చూసే మోకాలు నొప్పి ఇప్పుడు 35లోనే వస్తున్నాయి. అవును. పర్టిక్యులర్‌గా హౌస్ వైఫ్స్‌కొస్తున్నాయి. అవును. లేదు వర్కింగ్ వుమెన్‌కొస్తున్నాయి. హ్మ్. ఇప్పుడు మీరున్నారు జర్నలిస్టు. పొద్దున 6 గంటలకు లేసి ఇంట్లో పనులన్నీ చేసుకొని, హ్మ్. బ్రేక్‌ఫాస్ట్, గీక్‌ఫాస్ట్ అన్నీ చేసి రెడీ చేసుకొని, పరిగెత్తుకొనొచ్చి, అక్కడికెళ్ళి, ఇక్కడికెళ్ళి ఇంటర్వ్యూలు చేసుకొనొచ్చి, మళ్ళీ సాయంత్రం ఇంటికెళ్ళి, మళ్ళీ పరిగెత్తుకొనెళ్ళి, ఇంటికెళ్ళి తర్వాత మళ్ళీ ఇంట్లో పనులు చేసుకొని 11 ఇంత బాడీలో స్ట్రెయిన్ ఉన్నప్పుడు అరుగుతాయి. మోకాలు అరుగుతది. హ్మ్. షోల్డర్ అరుగుతది. స్పైన్ అరుగుతది. సో, ఈ అంటే ఇలాగా ఫీమేల్స్ ప్లస్ మేల్స్ అందరూ కూడా బయటకొచ్చి పనులు చేస్తుంటే మోకాళ్ళు అరుగుతాయి. తొందరగా అరుగుతాయి. 35, 40 ఇయర్స్‌కి ఆపరేషన్స్ చేయకూడదు. కానీ చేస్తున్నారు. అందరూ కాదు. కొందరు. ఓకే. ఎందుకు? అది మంచి బిజినెస్ కాబట్టి. హ్మ్. సో, దీన్ని ఇండస్ట్రీస్ కూడా సపోర్ట్ చేస్తాయి. హ్మ్. ఇంకేముంది మోకాలు ప్రతి ఇంట్లో అడుగుతాయి. ఇప్పుడు ఒక మనిషికి పుట్టగానే 35, 45 నుంచి కూడా మోకాళ్ళు అరగడం స్టార్ట్ అవుతుంది. హ్మ్. అది 35లో నొప్పిగా బయటపడొచ్చు, 45లో పడొచ్చు, 50లో పడొచ్చు, 60లో పడొచ్చు. ఎప్పుడో ఒకసారి పడతది. సో, ఇది నార్మల్ మీరు మీరు ప్రొసీజర్ అంటారు. నార్మల్ ప్రాసెస్ ఇది. హ్మ్. మీరు 70 ఏళ్ళు బతికితే తప్పకుండా మోకాలు అరుగుతది. హ్మ్. లేదు పొరపాటున 80 అయితే 80కి అరుగుతది. ఓకే. సో, ఇక్కడ ఇక్కడ ఈ ఇండస్ట్రియలిస్టులు అందరూ ఎలా ఉంటారంటే, యెస్ హ్మ్. ఇది సూపర్ మనకి బిజినెస్ ఇది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి మోకాలు అరుగుతది గదా! హ్మ్. ప్రతి ఒక్కరికి ఆపరేషన్ ఎందుకు చెప్పకూడదు? హ్మ్. ఇప్పుడు కొంతమంది డాక్టర్లు ఎట్లాంటోళ్ళు ఉన్నారంటే, మరీ ఘోరమైన డాక్టర్లు. ఆ మోకాలు పట్టుకొని కూడా పట్టుకుంటే వెంటనే ఆపరేషన్ అంటారు. అందరు కాదు. చాలా మంది ఓకే. 90% డాక్టర్స్ కరెక్ట్‌గా చేస్తారు. ఒక 10% ఉంటారు. హ్మ్. ప్రతి దానికి ఆపరేషన్. సో, అనవసరంగా ఒకవేళ ఆపరేషన్ చేస్తే ఎలాంటి డ్యామేజెస్ జరుగుతాయి? ఇప్పుడు ఆపరేషన్ అంటేనే హ్మ్. కాంప్లికేషన్స్‌తో కూడింది. ఓకే. ప్రతి ఆపరేషన్ మంచిగా జరిగిపోద్దా? హ్మ్. ఇప్పుడు ఆపరేషన్ మోకాలు ఆపరేషన్ ఏంటంటే ఇక్కడ బోన్ తీసేస్తారు, ఇక్కడ బోన్ తీస్తారు. హ్మ్. పైన మెటల్, కింద మెటల్ పెట్టి హ్మ్. సిమెంట్ ఏసి అతికిస్తారు. హ్మ్. అవును. సో, ఇంత ప్రొసీజర్ జరుగుతున్నప్పుడు, అంత కోత జరుగుతున్నప్పుడు, బోన్స్ తీస్తున్నప్పుడు, ఇంప్లాంట్స్ లోపల పెడుతున్నారు. అవన్నీ మనం చెప్పినట్టువన్నీ ఉంటాయా? హ్మ్. కాంప్లికేషన్స్ రావా? టేబుల్ మీద కాంప్లికేషన్స్ వస్తాయి. ఓహ్! అందరికి కాదు, హ్మ్. కొంత పర్సెంటేజ్. హ్మ్. అంటే నేనేమంటానంటే, ఇప్పుడు ఒక పెద్ద జబ్బుంది. మీకు హార్ట్ అటాక్ వచ్చింది. హ్మ్. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మీరు చనిపోయే అవకాశం ఉంటది. అప్పుడు నువ్వు ఎంత పెద్ద సర్జరీ చేసినా గాని ఒప్పుకుంటారు. హ్మ్. దాంట్లో లాజిక్ ఉంది. దాంట్లో జస్టిఫికేషన్ ఉంది. ఇది జబ్బే గాదు మోకాలుకి. హ్మ్. దానికంత పెద్ద ఆపరేషన్ చేయాలని ప్రతి మనిషిలో ఉన్న క్వెషన్ ఇది. ఓకే. దాని ఆన్సర్ ఎవరు చెప్పరు. ఇంకంతే అమ్మా ఇదే చేసుకోవాలి మీరంటారు. హ్మ్. నేను దాన్ని ఛాలెంజ్ చేశా. నేనేం చేశాను, అరే ఆల్రెడీ 30, 40 సంవత్సరాల క్రితమే పీఆర్‌పీ అన్న ఒక ట్రీట్మెంట్, హ్మ్. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అనే ట్రీట్మెంట్ మీ రక్తంలోని ప్లాస్మా మీద ప్లేట్లెట్స్ ఉంటాయి. ప్లేట్లెట్స్ మీద గ్రోత్ ఫ్యాక్టర్స్. ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ మోకాల్లో ఎక్కడైతే అరుగుదల జరిగిందో అక్కడ చిన్న ఇంజెక్షన్‌తో హ్మ్. ట్రీట్మెంట్ చేయడం ద్వారా నువ్వు కంప్లీట్‌గా రికవర్ అవుతావు అని నేను చెప్పలా. హ్మ్. గవర్నమెంటే చెప్తుంది. ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి పర్మిషన్ ఉంది. హ్మ్. అది ఎందుకు మీరు చెప్పరు? యెస్. మోకాళ్ళ నొప్పికి ఎళ్ళిన డాక్టర్ మీరే మోకాళ్ళ నొప్పితో ఎళ్ళినప్పుడు, అమ్మా ఇది ట్రై చెయి. ఇది హ్మ్. కాకపోతే ఇది ట్రై చెయి. హ్మ్. ఇది కాకపోతే ఇది ట్రై చెయి. తర్వాత ఆపరేషన్ అవసరమైతే చేస్తామని చెప్పాలి గదా! హ్మ్. చెప్పట్లేదు ఎందుకు? ఎందుకు చెప్పడం లేదు? ఈ కొంతమంది ఈ డాక్టర్లు ఎవరైతే మోకాళ్ళ మీద ఆపరేషన్ చేసే డాక్టర్లు దీన్ని చెడగొడుతున్నారు. హ్మ్. ఏ వ్యక్తికైనా గాని మన భారత పౌరునికి ఏ ట్రీట్మెంట్‌లో అల్లోపతులున్నాయి అన్నీ గురించి వివరించాలి. అప్పుడు హ్మ్. నువ్వు కరెక్ట్ డాక్టర్. అది చేయకుండా చేయడం క్రైమ్ అది. హ్మ్. నువ్వు రాగానే మోకాళ్ళకి 35 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు అంగ నువ్వు పడుకో రేపు పొద్దున్న టెస్టులు చేసుకో రేపు ఆపరేషన్ చేసేస్తా. హ్మ్. అందరు ఇప్పుడు ఒకడిని చూసి ఒక చెడ్డోడుంటే వాడి వెనకాల అందరూ తయారవుతున్నారు ఇప్పుడు. హ్మ్. ఎందుకు? అందరికి డబ్బులు కావాలి.